నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ రచయిత్రి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 16/3/1983లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. హాల్లో టెలిఫోన్ మోగింది. ఫోన్ మా వారికేమో అనుకుని పూజ గదిలో దీపాలన్నీ వెలిగించడం పూర్తి చేసి పూజకు కూర్చోబోతున్నాను. అమ్మా, మీకు టెలిఫోన్ చేశారెవరో ఒక ఆమె, అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు అని చెప్పి వెళ్ళాడు మా వంటవాడు. వెళ్ళి రిసీవర్ తీసుకుని హలో అనే లోపలే, హలో, ఎవరు? భానునా? భాను, నువ్వు అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి రావాలి, లేకపోతే కొంప మునిగిపోతుంది అని కంగారు పడుతూ చెప్పింది మా అత్తగారి స్నేహితురాలు అన్నపూర్ణమ్మ కోడలు భారతి. అప్పటికి అర్థమైంది. ఏంటి, కోడలు ట్రబులా అన్నాను నవ్వుతూ. అవును, అది కోడలు కాదు, కొరకరాని కొయ్య. నా ఒక్కగానొక్క కొడుకుని తీసుకువెళ్ళి అమెరికాలోనే సెటిల్ అవుతుందిట అంది అక్కసుగా. నాకు నవ్వొచ్చింది. భగవంతుడి లీలలు ఎవ్వరికీ అర్థం కావు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఇలాంటి ఫోనే భారతి అత్తగారు అన్నపూర్ణమ్మ మా అత్తగారికి చేశారు. తన ఒక్కగానొక్క కొడుకుని మనవణ్ణి తీసుకువెళ్ళి తన కోడలు భారతి వేరే కాపురం పెడతానంటోందని. నా బుర్ర ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళింది. 18 ఏళ్ల నాడు ఇదే విధంగా టెలిఫోన్ మోగింది. హాల్లో పరీక్షలకు చదువుకుంటూ కూర్చున్న మా వాడు పలహారానికి పిండి చల్లించుకుంటున్న మా అత్తగారితో, నానమ్మ, నీకు టెలిఫోన్ వచ్చింది, నీ ఫ్రెండ్ అన్నపూర్ణమ్మ అర్జెంటుగా నీతో మాట్లాడాలట అని చెప్పాడు. అయ్యో పాపం, మళ్ళీ కోడలు ఏం కొంప మీదకు తెచ్చిందో అనుకుంటూ మా అత్తగారు ఫోన్ దగ్గరికి వెళ్ళారు. హలో అన్నపూర్ణ అన్నారు. అవతల ఆమె ఏం చెప్పిందో. అయ్యో, ఎంత రాతిగుండదా అంది. నీ ఒక్కగానొక్క కొడుకును తీసుకువెళ్ళి వేరే కాపురం పెడతానంటుందా? అది అద్దెంట్లోనా? ఎంత పొగరు! లంకంత ఇల్లు పెట్టుకుని లక్షణంగా మీతో కలిసి ఉండకుండా. అవతల మళ్ళీ ఏదో చెప్పింది అన్నపూర్ణమ్మ. ఏమిటి, నీ మనవణ్ణి కూడా నీ దగ్గర ఉంచదట్నా? ఓ సిద్ధీన అహంకారం కోలా, ఎంత పని చేస్తోంది. సరే, మధ్యాహ్నం ఒకటి వస్తాలే, నా కోడలు కూడా కంటి డాక్టర్ని చూడాలంటోంది. మీ ఇంటి వైపేగా రావాలి. నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకోకు, ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అసలే నీకు ఏదో రొమాంటిక్ నొప్పులు అన్నావు అంది. పక్కనే చదువుకుంటున్న మా వాడు పక్కున నవ్వి, రొమాంటిక్ నొప్పులు కాదు నానమ్మ, రొమాటిజం అంటే కీళ్ళ నొప్పులు ఆమెకు అన్నాడు. ఏదో ఎత్తుభారం. అదొక్కటేనా? బ్లడ్ ప్రెషరు, చక్కెర ఆవిడ ఒంట్లో ఎన్నున్నాయో అంది. మా అబ్బాయి మధ్యలోనే మరింత గట్టిగా నవ్వుతూ, వాటన్నిటితో ఒక బేకరీ పెట్టచ్చు నానమ్మ, ఆమెకుండేది బ్లడ్ ప్రెషర్ కాదు, బ్లడ్ ప్రెషర్ అంటూ వాళ్ళ నానమ్మను కరెక్ట్ చేస్తూ ఉంటే రిసీవర్ పెట్టేసి వాడి బుగ్గ పొడిచి, అల్లరి గాడిద, ఎప్పుడూ నా ఇంగ్లీషు సరి చేయటమే నీ పని. పరీక్షలకు బుద్ధిగా చదువుకొని ఫస్ట్ మార్కులు తెచ్చుకో, నీకు మంచి బహుమతి ఇస్తాను అంటూ. మధ్యాహ్నం అన్నపూర్ణను వెళ్ళి చూసి వద్దామే, పాపం కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు పోయినట్టు పాపం అన్నీ ఉండి అన్నపూర్ణ కోడల చేతుల్లో చిక్కి కుమిలిపోతోంది అంటూ మా అత్తగారు చాలాసేపు అన్నపూర్ణమ్మ స్థితికి బాధపడ్డారు. అన్నపూర్ణమ్మకు బోలెడు ఆస్తిపాస్తులున్నాయి. భర్త రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. 2-3 పెద్ద పెద్ద బంగళాలు, చెంగల్పట్టు దగ్గర 50 ఎకరాల పొలము, తోటలు, దొడ్లు చాలా ఉన్నాయి. పుట్టింటి వారిచ్చిన వజ్రాల నగలు, బంగారు నగలు. కొడుకు పెళ్ళైతే కోడలికి పెట్టాలని ఎన్నో కలలు గని చివరికి పుట్టబోయే మనవలకి కూడా బుజ్జిబుజ్జి నగలు చేయించి పెట్టుకుంది భద్రంగా. అలాంటి అన్నపూర్ణమ్మ గారికి నల్లటి ఎడుగుబంటి లాంటి వికృతాకారం గల కోడలొచ్చింది. కొడుకు గొప్ప అందగాడు కాకపోయినా కన్ను, ముక్కు, తీరు అన్నపూర్ణమ్మ పోలికలతో బాగానే ఉంటాడు. ఆమెలాగే మంచి గుణవంతుడు, మంచివాడును. అలాంటి వాడికి ఈ కోతినిచ్చి ఎలా చేశారంటే, కోడలు మినిస్టర్ కూతురు, బోలెడు పలుకుబడి, పైగా ఆ మినిస్టరు అన్నపూర్ణమ్మ భర్త చిన్ననాటి స్నేహితుడు కూడా. బోలెడు కట్నంతో పిల్లనిస్తూ అల్లుడికి గొప్ప ఉద్యోగం కూడా తక్షణం వేయించే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇష్టం లేకపోయినా అన్నపూర్ణమ్మ భర్త మాటకు ఎదురు చెప్పలేకపోయింది. అన్నపూర్ణమ్మ కొడుకు కూడా తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పడు.
కోడలు అందగత్తె కాకపోయినా గుణవంతురాలైతే చాలనుకున్న అన్నపూర్ణమ్మకు అహంకారానికి మారుపేరైన భారతి కోడలుగా వచ్చింది. అన్నపూర్ణమ్మ 60వ పడిలో పడ్డా అందంగా చూడటానికి మహాలక్ష్మిలా ఉంటుంది. మేము మధ్యాహ్నం వెళ్తూనే అన్నపూర్ణమ్మ ఆప్యాయంగా మమ్మల్ని హాల్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. నా కళ్ళు అన్నపూర్ణమ్మ కోడలి కోసం వెతికాయి. మా అత్తగారు కూడా ఆ పని మీదే ఉన్నారు కాబోలు. 4 వైపులా చూసి కోడలెక్కడా అని సౌజ్ఞతో అడిగారు. మేడ మీద మేకప్ అవుతోందని అన్నపూర్ణమ్మ గారు కూడా అభినయ సౌజ్ఞతో చెప్పారు. వాళ్ళిద్దరిని చూసి నాకు నవ్వొచ్చింది. ఓయ్ అని మేడ మీద నుండి ఓ వెర్రి కేక వినిపించింది. ఒక్కసారిగా అదిరిపడ్డాము. అన్నపూర్ణమ్మ గడగడలాడుతూ, ఒరేయ్ రాము, రాజు, నటేశ, చిన్నమ్మగారు పిలుస్తున్నారా, త్వరగా వెళ్ళండి అంటూ పని పిల్లల కోసం అటు ఇటు పరిగెత్తింది. మా అత్తగారు తల బాదుకున్నారు. పైన ఏదో తిడుతోంది కోడలు చిచి అంటూ. కాలింగ్ బెల్ పెట్టించలేదని తిడుతున్నట్లు అన్నపూర్ణమ్మ మా అత్తగారి చెవులో రహస్యంగా చెప్పింది. పోనీ పెట్టించకపోయావా, నీకెందుకు ఈ బంట్రోతు ఉద్యోగం, అది పని వాళ్ళని పిలవటం, నువ్వు వాళ్ళ కోసం పరిగెత్తటం అంటూ కోపడ్డారు మా అత్తగారు. అయ్యో అమ్మని పెట్టించాను, కానీ మా వారు పీకించేశారు. తన తల బద్దలవుతోంది. క్షణానికి కోడలి పైనుంచి ఆ బెల్లు కొడుతూ ఉంటే అంటూ ఒకే గోల పెట్టారు. నేనేం చేసేది చెప్పు, తిరగల్లో గింజల్లా నలుగుతున్నాను అంది. మా అత్తగారు రైలు ఇంజన్లా ఒక పెద్ద నిట్టూర్పు విడిచారు, ఏమీ చెప్పలేక. మళ్ళీ అన్నపూర్ణమ్మే అందుకుంది. ఆ బెల్లు పీకించారని మా వారిని అనరాని మాటలని తిట్టరాని తిట్లు తిట్టికి ఎంత అవమానించిందో. కొడుకు చెప్తే బాధపడతాడని లోపలే కుములుతూ, కొద్ది రోజులుగా మంచమే దిగటం లేదా ఆయన అంటూ కళ్ళు తుడుచుకుంది. చిచ్చి, నిండింట్లో మహాలక్ష్మి లాంటి నువ్వు కంటతడి పెట్టకూడదు. ఇంతకీ అది కొండ మీదే ఉంటుందా అన్నారు అత్తగారు. కోపం కోడి తాచలాలో లోపలే బుసలు కొడుతూ ఉంటే. కొండ మీద కాదు, మేడ మీద ఉంది అంది అర్థం కాని అన్నపూర్ణమ్మ. అదేలే, కోతి కొండ మీద ఉన్నట్టు నీ కోడలు ఈ మేడ మీద, పుటకలో 2 ఒకటేనని అన్నారు మా అత్తగారి మండిపోతూ. అంత దుఃఖంలోనూ అన్నపూర్ణమ్మకు నవ్వు వచ్చి మూతికి చెంగు అడ్డం పెట్టుకుంది. పైనుంచి ఒక్కసారిగా సెంటు వాసన గుబాళించింది. మరుక్షణం టక్ 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 మంటూ అన్నపూర్ణమ్మ కోడలు మెట్లు దిగి రావడం మొదలుపెట్టింది. కోడల్ని పై మెట్టు మీద చూస్తూనే ఏదో తప్పు చేసిన దానిలాగా భయపడుతూ నమ్రతగా గబుక్కును లేచి నిలబడ్డది అన్నపూర్ణమ్మ. అది చూసిన మా అత్తగారు నా వైపు గుర్రను చూశారు. రేపు నువ్వు మెట్లు దిగొస్తూ ఉంటే నేను లేచి నిలబడాలా అన్నట్టుంది ఆ చూపు. అన్నపూర్ణమ్మ కోడలి మీద చూపించాల్సిన చురుకు, కోపం ఆ చూపులో కనిపించాయి. అసలు అక్కడ కూర్చోవటానికే ఇబ్బంది పడుతున్నా నేను. నా చూపును మరోవైపుకు తిప్పాను. రామ్మా అంటూ అన్నపూర్ణమ్మ కోడల్ని ఆప్యాయంగా ఎదురెళ్ళి భయభక్తులతో పిలుచుకొచ్చింది. హలో అంది నా వైపు చూసి అమెరికన్ స్టైల్లో. మా ఎదురు సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. అది చూసిన మా అత్తగారికి ఒంటి మీద కారం రాచుకున్నట్లయింది. ఆమె మొహం సగం చూసే కనిపెట్టాను. బాగున్నారా అన్నాను నేను. ఏం బాగు, అందులోనూ ఈ హౌస్లో, చిచి, చాలా ఓల్డ్ ఫ్యాషన్ హౌస్, మనుషులు అంతే. నిజం చెప్పాలంటే ఐ హేట్ దిస్ హౌస్ అంది కట్ చేసిన తల వెంట్రుకలు సావరించుకుంటూ. మా అత్తగారికి కొంత అర్థమైంది. అది సరే కాని కోడలా, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఏనుగు చర్మంలా ఉంది నీ మొహం మీద తోలు. దానికంత పౌడర్ ఎందుకే? పైపెచ్చి కొండ ముచ్చులాగా నీ నల్లటి పేదాలకు ఆ ఎర్రటి రంగు ఎందుకు? ఈ పగటి వేషం? లక్షణంగా జడ వేసుకుని పూలు పెట్టుకో. పోనీ నీకు ఇష్టమైనట్టు ఫ్యాషనే చేసుకో. అచ్చొచ్చినా ఈ ఇల్లు వదిలి, ముసలివాళ్ళైనా మీ అత్త మామల్ని వదిలి ఊళ్ళోనే మరో కాపురం, అది అద్దెంట్లో పెడతానంటున్నావుటే, ఇది నీకేమన్నా బాగుందా చెప్పు? పైగా మనవాణ్ణైనా కనీసం అత్తమామల దగ్గర ఉంచకుండా వాడిని తీసుకెళ్ళి ఆయాలకు అప్పగించి నీ పాటికి నువ్వు క్లబ్బులు గిబ్బులు అని తిరుగుతూ ఉంటే నీకేం ఒరుగుతుంది? ఈ ఇద్దరు ముసలాళ్ళు పక్షుల్లాగా బిడ్డకు మనవడికి కూడా దూరంగా ఉండి ఎట్టా బతకగలరు? చదువుకున్న దానివి ఈ మాత్రం ఆలోచించలేవా అంటూ మా అత్తగారు కంటతడి పెట్టుకుని చెప్తూ ఉంటే భారతి తోక తొక్కిన తాజుపాములాగా కస్సుమని లేచింది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నన్ను ఇన్సల్ట్ చేయటానికైనా వీళ్ళని పిలిపించావు? ముసల్దానా, నీకెంత పొగరు అంటూ అన్నపూర్ణమ్మ గారి మీద విరుచుకుపడింది. మా అత్తగారు నేను భయంతో బిగుసుకుపోయాము. అన్నపూర్ణమ్మ గజగజ వణికిపోతూ కళ్ళ నీళ్లతో కోడలు చేతులు పట్టుకుని ప్రాధాయపడబోయింది.
భారతి విదిలించి కొట్టింది. చాలు నీ నక్క వినయాలు. అందరినీ పీల్చి చెప్పు నేను చెడ్డదన్నని. చిచి, నీ ముసలాడ బుద్ధులు పోనిచ్చావు కాదు అంటూ విసురుగా పోబోతున్న భారతికి అడ్డు తగిలి అన్నపూర్ణమ్మ, అమ్మా భారతి, నా మాట వినమ్మా. వేరే కాపురం పెట్టి మమ్మల్ని చంపేయకమ్మా. నా కొడుకుని మనవణ్ణి చూసుకోకుండా ఉండలేం తల్లి. నా మాట వినమ్మా. ఈ ఇల్లు కొన్న తర్వాతే మనకి కలిసి వచ్చింది. మీరు ఈ ఇల్లు వదిలి వెళ్తే ఏమవుతుందోననే దిగులుతో భయంగా ఉందమ్మా. నా మాట విను తల్లి అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటే, అలాంటి అధోగతి ఏ అత్తగారికి పట్టకూడదనిపించింది ఆ క్షణంలో అన్నపూర్ణమ్మ దయనీయ స్థితి చూసి. పాపం అన్నపూర్ణమ్మ గారిని చూస్తే మాకే కళ్ళ నీళ్ళు ఆగలేదు. ఎన్నిసార్లు చెప్పిందో చెప్తారు? బోరు కొట్టదు. నేను అనుకున్నది చేస్తాను. అది మా కుటుంబ విషయం. మీ ముసలాళ్ళ కోసం నేను అవన్నీ అవస్థ పడలేను. సిగ్గుంటే ఇక మీద ఈ విషయం ఇంతటితో స్టాప్ చేయండి. తల్ల క్రిందులుగా తపస్సు చేసినా మనం కలిసి ఉండటం జరిగే పని కాదు. వస్తా అంటూ భారతి విసురుగా మళ్ళీ బూట్లు టకటకలాడిస్తూ వెళ్ళి కారులో కూర్చుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. నేను మా అత్తగారు అన్నపూర్ణమ్మ కొయ్యబారి నిలబడిపోయాము. అన్నపూర్ణమ్మ భుజం తట్టి మా అత్తగారు, పోనీలే, ఇలాంటి అహంకారి కోడల్ని ఇంట్లో ఉంచుకుని ప్రతి క్షణము గుండెల మీద కుంపటి పెట్టుకున్నట్లుండేదానికంటే అది నీకు దూరంగా ఉంటేనే మేలు. నా మాట విను. ఇది నీ పాలిటి శత్రువు. ఇక్కడే ఉంటే నిజంగానే ఏదో ఒకరోజు కోపం వచ్చినప్పుడు నీ తలకాయ బద్దలు కొట్టగలదు. ఎందుకు వచ్చిన పీడ పోనిద్దు. నీ బిడ్డ ఎక్కడున్నా నీ బిడ్డే. కానీ మనవడు నీ దగ్గర పెరిగినవాడు. వాడిని నీ నుంచి దూరం చేయలేదు. చూడు, కావాలంటే అది వేరే కాపురం పెట్టినా నీ మనవడు నీ దగ్గరికి పరిగెత్తుకొస్తాడు. అదేమన్నా పిల్లాడిని పెంచిందా? ఎప్పుడైనా వాడు అన్నం తిన్నాడో లేదో చూసిందా? ఈరోజు కొత్తగా కొడుకుని చూసుకుంటుందా? ఆయాలకు అప్పగించి దానిపాటికి అది తిరుగుతుంది. వాడు నిన్ను వదిలి ఉండడు. చూడు, చూద్దాం, రేపు దీనికి వస్తుందిగా కోడలు అంది. అయ్యో అమ్మణ్ణి, నా మనవడు బంగారం లాంటివాడు. వాడికి ఇలాంటి కొరివి భార్యగా రాకూడదు. నేను బ్రతికుంటే నా మనవడికి మంచి పిల్లని చూసి పెళ్లి చేయిస్తాను. మా వారు చేసిన ఈ తప్పు పగవాళ్ళు కూడా చేయకూడదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అన్నపూర్ణమ్మ. అనేక విధాల మా అత్తగారు ఆమెను ఓదార్చి, భగవంతుడు పరిస్థితులను ఎప్పుడూ ఒకే విధంగా ఉంచడని, బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు కూడా కావచ్చునని, భారతి కూడా ఒకనాడు అత్తగారుగా తను పెట్టిన అవస్థలకి గుణపాఠం నేర్చుకోబోతున్నదని, మనసు కుదుటపరుచుకొని ధైర్యంగా ఉండమని, అసలే మంచం పట్టిన భర్తను భద్రంగా చూసుకోమని చెప్పి బయలుదేరి సాయంకాలానికి ఇల్లు చేరుకున్నాము. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ కోడలు వేరే కాపురం పెట్టింది. అన్నపూర్ణమ్మ ఇంటి నుంచే ప్రతిరోజు పాలు నెయ్యి మొదలుకొని అన్నీ, చివరికి మనవడికి కొడుకు ఇష్టమైన పాలకోవా బాదం కూరు దాకా ఆప్యాయంగా చేసి పని వాళ్ళకిచ్చి కారులో పంపించేది అన్నపూర్ణమ్మ. అప్పుడప్పుడు వెళ్ళి కొడుకును మనవడిని చూసొచ్చేది. శని ఆదివారాల్లో మనవడు నాన్నమ్మ దగ్గరే ఉంటారని పట్టుపట్టి వచ్చి ఉండటం మొదలుపెట్టాడు. అలాగే అన్నపూర్ణమ్మ కొడుకు ఆఫీసు వదిలిన తర్వాత భార్యకు తెలియకుండా తల్లిదండ్రుల్ని తరచూ చూసి వెళ్తూ తండ్రికి మందులు టానిక్కులు కావలసినవి తెచ్చిచ్చేవాడు. నెమ్మదిగా అన్నపూర్ణమ్మ మనసు కాస్త ఊరట చెందుతూ వచ్చినా భర్త ఆరోగ్య పరిస్థితి నానాటికి విషమించింది. ఇంత సంపాదించి పేరు ప్రతిష్టలుండి కొడుకు కోడలు వేరే కాపురం అద్దింట్లో పెట్టడం ఆయనకు నయం కాని మనోవ్యాధిగా పరిణమించిందని ఏడ్చేది అన్నపూర్ణమ్మ. చివరికి అన్నపూర్ణమ్మ భర్త పోయాక మనవడు అరవింద్ తండ్రితో మాట్లాడి తల్లిని ఒప్పించి నాయనమ్మ దగ్గరే ఉండే ఏర్పాటు చేశాడు. కాలేజీకి వెళ్తున్నప్పటికీ అరవింద్ అన్నపూర్ణమ్మకి ఏం కావాలో అతి శ్రద్ధగా కూరగాయలు మొదలుకొని పనివాళ్లున్నా తనే సైకిల్పై నాయనమ్మకు నచ్చినవన్నీ తెచ్చేవాడు. అన్నపూర్ణమ్మ ఆనందపడుతూ ఫోన్లో ఆ విషయాలన్నీ మా అత్తగారితో చెప్పేది. కొడుకు భార్య భారతికి భయపడి చాటుగా తల్లి యోగక్షేమం చూసేవాడు. విధి లేక పుట్టింటి వాళ్ళు చీవాట్లు పెట్టి పంపితే మళ్ళీ అన్నపూర్ణమ్మ ఇంటికి వచ్చిందే కానీ ఆ ఇంట్లో క్షణం ఉండేది కాదు. ఇంట్లో పట్టి పట్టినట్లు ఉండేది భారతి. అలాంటి అన్నపూర్ణమ్మ కోడలు భారతి అత్తగారై నేను అత్తగారైన తర్వాత భారతిని చుట్టం పడనే లేదు. అరవింద్ పెళ్లిలో కలుసుకున్నాము. మా అబ్బాయి పెళ్లిలో కలుసుకున్న తర్వాత చాలా కాలం తర్వాత భారతి ఫోన్ చేయటం, అది కోడలి మీద కంప్లైంట్తో. నాకు గతమంతా బుర్రలోకి వచ్చి తేరుకునేసరికి చాలాసేపు పట్టింది. ఇంతసేపు భారతి ఏదో కోడల్ని గురించి చెప్తూనే ఉంది.
కానీ భారతి ఒకప్పుడు అత్తగారిని పెట్టిన అవస్థల గురించి ఆలోచిస్తూ నేను భారతి చెప్పేవేవి చెవిన వేసుకునే లేదు. అంతవరకు ఆమె ఏం చెప్పిందో చెవిన వేసుకొని నేను పెళ్ళాం మాట విని అరవింద్ గాడు దాని ఇష్టానికి తైతక్కలాడుతున్నాడు అంటూ చెప్తున్న భారతి మాటలు విని పొట్ట చక్కల ఎటు నవ్వొచ్చింది నాకు. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నాను. వాట్ అంటే నా కోడలు చేసేదే నాకు కావాల్సిందంటావా అన్నది ఉక్రోషంతో. అబ్బే అలా అనలేదు, అరవింద్ బుద్ధిమంతుడు కదా, అంత అవివేకంగా నడుచుకోడే అన్నాను అంతే. అదంతా నాకు తెలియదు భాను, వాళ్ళు నువ్వు రావాలంటున్నారు మధ్యవర్తిగా, నేను మాట్లాడకూడదట, నువ్వు వచ్చి న్యాయం చెప్పాలట. ఏది ఏమైనా సరే నేను వాళ్ళని అమెరికా వెళ్ళనివ్వను. అంతగా వస్తే వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టి పడేస్తాను, కానీ వాళ్ళను గడప దాటనివ్వను తెలుసా. నేనేం మా అత్తగారిని కాదు, నేను అనుకున్నవన్నీ చేస్తాను అంటూ ఇంకా అహంకారం చావని భారతి ఆవేశంతో చెప్తూ ఉంటే మధ్య నాకేమిటి విశ్వం పరీక్ష అన్నాను. అరవింద్కు నువ్వంటే ఎంత అభిమానమో తెలుసుగా, ఆంటీ రావాలి అప్పుడే నేను మాట్లాడతాను నీతో అని మొండి పట్టు పట్టాడు. అది నేనే పిలవాలట నిన్ను, అందుకే అర్జెంటుగా ఈ విషయం అటో ఇటో తేల్చడానికి నిన్ను రమ్మంటుంది. మా అత్తగారు వాడు అది ఒకటి, మా వారు నోరెత్తరు అంది. నాకు నవ్వొచ్చింది. ఆయన ఎప్పుడెత్తాడు గనక నోరు. పాపం భారతి చెప్పింది వినటానికే అలవాటు పడ్డ భారతి మొగుడు నోరు ఈనాడో మూతపడిపోయింది. పోనీ నువ్వు వాళ్లతో అమెరికా వెళ్ళరాదు, అలా దేశాల చుట్టం మోడర్న్ లైఫ్ అంటే నీకు ఇష్టం కదా అన్నాను. నేను అక్కర్లేదుట, వాళ్ళ నాయనమ్మని తీసుకువెళ్తారట, నేను కావాలంటే పుట్టింటికి వెళ్ళొచ్చుట, కాకపోతే మరొక అద్దెళ్ళు తీసుకుని బాడుకు కొండొచ్చుట. చూసావా పొగరు, దీనికి అంతటికీ మా అత్తగారి సపోర్ట్ కూడా ఉందని నా అభిప్రాయం. వెనక నుంచి నా మీద పాత కసి తీర్చుకోవటానికి ఈ పన్నాగం పన్నిందేమో అంటూ భారతి చెప్తూ ఉంటే పాపం అన్నపూర్ణమ్మ గారి ఫ్రెండు మా అత్తగారు కూడా లేరే ఆమెను సపోర్ట్ చేయటానికి అనిపించింది. సరే ఇప్పుడేం చెయ్యాలంటే నేను వచ్చి, ఇది మీ కుటుంబ సమస్య కదా, అరవింద్ చిన్నపిల్లవాడు కాదు, పైగా భార్య తెలివైందంటున్నావు కదా, నువ్వన్నీ తెలిసిన దానివి, మధ్య నేనొచ్చి ఏం చేయగలను అడిగాను. అదంతా నాకు తెలియదు భాను, అరవింద్ ఆంటీ రావాలి నువ్వే పిలవాలి అంటూ పట్టుపట్టాడు ఎందుకో చెప్పింది. నాకు ఇప్పుడు అర్థమైంది. భారతి కొడుకు అరవింద్ ఒకప్పుడు తన తల్లి అన్నపూర్ణమ్మను పెట్టిన అగచాట్లు గుర్తుంచుకొని తల్లికి బుద్ధి చెప్పడానికి భార్యను సపోర్ట్ చేస్తున్నాడని తోచింది. సరే వస్తానని అరవింద్తో చెప్పు అంటూ ఫోన్ పెట్టేశాను. సాయంకాలం నేను ఒక్కతనే అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్ళేసరికి భారతి బయట వరండాలో నా కోసం కాలు కాలిన పిల్లిలా అటు ఇటు పచార్లు చేస్తోంది. ఇంకా మొహం నిండా పౌడరు లిప్స్టిక్. మా అత్తగారు చెప్పిన పగటి వేషంలోనే ఉంది ఇంత వయసు వచ్చినా. కారు దిగి వరండాలకు వెళ్తూనే భారతిని ఓవర్టేక్ చేసి అరవింద్ అతని భార్య అరుణ పరిగెత్తుకొచ్చి నా కాళ్ళకు నమస్కారం చేశారు. రెండాంటీ, మా పెళ్ళైన తర్వాత మీరు ఇదే రావటం కదూ అన్నాడు అరవింద్. అవును బాబు అన్నట్లు నాయనమ్మగారు నాన్నగారు బాగున్నారా అన్నాను. ఓఎస్, నాన్నమ్మకి ఇప్పుడు నేనే బాడీగార్డ్, నా భార్య నర్సుగా పనిచేస్తుంది నాన్నమ్మకు అని అరవింద్ చెప్తూ ఉంటే వినలేక ముఖం ముడుచుకొని ఉక్రోషంతో చరచర లోపలికి వెళ్ళిపోయింది భారతి. భారతి అటు వెళ్తూనే అరవింద్ నా చెవి దగ్గరకు వచ్చి, ఆంటీ మీరు నాకు సహాయం చేయాలి అన్నాడు రహస్యంగా. ఏమిటి బాబు అన్నాను నేను మెల్లిగానే. మా అమ్మ అహంకారం ఈ జన్మకు తగ్గట్లేదు. మా తాతగారు పోవటానికి, మా నాయనమ్మ ఆరోగ్యం పాడవటానికి, మా ఇంట్లో శాంతి లేకపోవటానికి మా అమ్మే కారణమని మీకు తెలుసు కదా. అవును. ఇప్పటికీ మా అమ్మకు బుద్ధి రాలేదు సరికదా. మా నాయనమ్మ మీద ఎలా అధికారం చలాయించిందో కోడలిగా, ఇప్పుడు తను అత్తగారిగా నా భార్య మీద అదేవిధంగా చలాయిస్తూ అరుణని చాలా అవమానిస్తూ మా ఇద్దరిని 5 నిమిషాలు సంతోషంగా ఉండనివ్వకుండా ఎప్పుడూ ఇంట్లో తగాదా పెట్టుకుంటోంది. కారణం మీకు తెలుసు. తను చూసిన ఎవరో మినిస్టర్ కూతుర్ని నేను చేసుకోకుండా మా నాయనమ్మ చూసిన బీద కుటుంబం పిల్లను చేసుకున్నానని పెళ్ళైనప్పటి నుంచి కారాలు మిరియాలు నూరుతోంది మా మీద నాయనమ్మ మీద. అవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆంటీ. మీకు తెలుసుగా మా అమ్మ స్వభావం ఎంత భయంకరంగా ఉంటుందో. ఆమెకు కోపం వస్తే మా నాయనమ్మ ఈ దిగులుతో మళ్ళీ మంచాన పడేటట్టుంది. అందుకని నేను మా అమ్మకి స్ట్రాంగ్గా గుణపాఠం నేర్పించాలనుకున్నాను. అందుకే అమెరికా ప్రయాణం. అర్థమైందా ఆంటీ అన్నాడు. ఆహా
అన్నాను అరవింద్ బుద్ధిబలాన్ని మెచ్చుకుంటూ. మా అమెరికా ప్రయాణం అసలు నిజమైంది అని అరవింద్ ఏదో చెప్పబోతూ ఉండగానే భారతి వచ్చేసింది తుఫాన్లాగా. అదిగో మళ్ళీ మొదలెట్టాడు అమెరికా ప్రయాణం అంటూ. తల్లిని కాదని ఈ ద్రాభమోహాన్ని తీసుకువెళ్తాట అమెరికా. అయ్యో నా కర్మ, యోగ్యత లేని దరిద్రగొట్టు పీడ, కోడలను చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అంటూ అరుణను చూసి తలబాదుకుంది భారతి. అసలు మీలాంటి భూతాన్ని అత్తగారని చెప్పుకోవటానికే నాకు అవమానంగా ఉంది కర్మ అంటూ భారతిని చూసి అరుణ తలబాదుకుంది. భారతికి అహం దెబ్బతింది. ఏం కూసావే పల్లెటూరు దోసకాయ తొక్కు అంటూ లేచింది. మీరు అత్తగారి స్థానానికి అర్హత లేని వారన్నాను, పట్నవాసం డొక్కు అంటూ లేచింది అరుణ. మాటలు జాగ్రత్తగా రాని అంది భారతి అరుణని బెదిరిస్తూ. మీ మాటలు జాగ్రత్తగా రానియండి. ఓహో అందాక వచ్చావా? ఆహా ఎప్పుడో వచ్చాను. ఎంత కొవ్వు, మీకెంత అహంకారం. నోర్మి, నేనెవరనుకుంటున్నావు? తెలుసు, దేవతలాంటి అత్తగారి పాలిట దెయ్యం అనుకుంటున్నాను. ఏం కూసావు? కూసేది పక్షి నేను కాదు. అవునే దరిద్ర పక్షి, నన్ను ఎదిరించి మాట్లాడటానికి నీకెన్ని గుండెలు ఉండాలి? ఒకే గుండె చాలు. నోర్మి, మాటకు మాట సమాధానం చెప్తావా? మళ్ళీ నోరెత్తావంటే చెప్పు తీసుకుని మూతి పళ్ళు రాలగొడతాను అంటూ కాలి చెప్పు చేతులకు తీసుకుంది భారతి. ఈ అహంకారం కనుక తగ్గించుకోకపోయారంటే చెప్పకుండానే మీ పళ్ళు రాలగొడతాను అంది అరుణ ఇంకొక అడుగు ముందుకు వేస్తూ. ఏమిటి, నా పళ్ళు రాలగొడతావా? ఎన్ని గుండెలే నీకు, ఏది కొట్టు చూస్తాను, కొట్టవే అంటూ అరుణ మీదకు దూకింది భారతి. ఠపీమని అత్తగారి చెంప అదరగొట్టింది అరుణ. ఆ దెబ్బతో భారతి 32 కట్టుడు పళ్ళు కింద పడ్డాయి. కోడలు అంత పని చేస్తుందని ఎదురు చూడని భారతి బోసి నోరు తెరిచి కొయ్యబారి నిలబడిపోయింది. అత్తగారి దగ్గర నుండి అందరినీ ఏడిపించటమే కానీ ఎన్నడూ ఏడ్చి ఎరగని భారతి ఆ సమయంలో ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. తెగిందాకా బిగించి ఆ పరిస్థితికి వచ్చిన భారతిని చూస్తే జాలేసింది. నేను మాట్లాడకుండా అరవింద్ చెప్పింది గుర్తుంచుకొని చూస్తూ నిలబడ్డాను. అరుణ వంగి కింద పడ్డ భారతి కట్టుడు పళ్ళు తీసి భారతి చేతికిస్తూ, మై డియర్ అత్తగారు, ముందు మీ చేతిలో ఉన్న చెప్పు కాలికి వేసుకోండి. ఇంకెప్పుడు ఎవరి మీదకి ఇలా వెళ్ళకండి. రాజకీయాలు తెలియని మినిస్టర్లు అధికారాన్ని అర్థం లేకుండా చాలాయించినట్లు మీ అహంకారంతో ఈ కుటుంబంలో చాలా అనర్థాలు జరిగాయి. ఇక మీద అలా జరగటానికి లేదు. ఇన్నేళ్ళు స్వర్గంలా ఉండాల్సిన ఈ ఇల్లు నరకంలా తయారైంది మీ వల్ల. నా భర్త చిన్నప్పటి నుంచి మీ దెబ్బలాటలతో కూడిన అశాంతిలో ప్రతి క్షణం టెన్షన్లోనే పెరిగారు. ఆయన గతి మాకు పుట్టబోయే బిడ్డకు పట్టకూడదనే ఒక నిర్ణయానికి వచ్చాము. మీరు ఈ ఇంటి కోడలిగా, తల్లిగా, అత్తగారిగా మీ బాధ్యత మీకు ఇంకా తెలియలేదని మీకు తెలియచేసే బాధ్యత నాకు అప్పగించారు మీ అబ్బాయి. ఈ రోజు నుంచి నేను చెప్పేది మీరు వినక తప్పదు. అదేం పెద్ద కష్టమైంది కాదు, చాలా సింపుల్. మీరు క్లబ్బులు, మీటింగులు, షికార్లు పూర్తిగా తగ్గించుకోవాలి. మీ అత్తగారిని, మా మామగారిని మీరు ఆదరణతో చూసుకోవాలి. ఒకప్పుడు మీరు అత్తగారిని, మామగారిని పనివాళ్ల పాలపడేసి ఒక్కగానొక్క కొడుకును ఆయాలకు అప్పగించి క్లబ్బులు, షికార్లకు వెళ్ళినట్లు నేను వెళ్ళను. నేను బీదింటి దాన్నైనా కుటుంబాన్ని కూడగట్టుకుని అందరం సంతోషంగా కలిసి ఉండాలనుకునేదాన్ని. ఇంటి పని, వంట పని పనివాళ్ళు లేకుండానే నేను చేయగలను. మీకేం కావాలో కూడా నేను చూసుకుంటాను అంది. ఓహో నాకేం వద్దు అంది దెబ్బతో హడలిపోయిన భారతి. నాకు నవ్వొచ్చి ఆపుకున్నాను. నేను చెప్పింది మీరు సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూడటానికి ఒక మనిషిని పెట్టాను. ఓబులెన్స్ అని కేకేసింది అరుణ. ఒక నల్లటి నీగ్రో ఆడది పీపాలాగా వచ్చి నిలబడింది, చేతిలో పెద్ద కర్ర పట్టుకుని. దాన్ని చూస్తూనే బావురుమని ఏడుస్తూ వచ్చి భారతి నన్ను కావలించుకుంది. నేనిక ఊరుకోవటం బాగాలేదని, అరుణ ఇక చాలు నాటకం. భారతి ఇక మీద మీ అందరి మనసులకు నచ్చే విధంగా నడుచుకుంటుంది. ఎంతైనా ఈ ఇంట్లో భారతి తర్వాతనే కదా మీరంతా. ముందా ఓబులెన్స్ని బయటికి పంపించే అరుణ అన్నాను. ఓబులెన్స్ని పొమ్మని చెప్పి అరుణ వచ్చి భారతి కాళ్ళు పట్టుకుని, అత్తయ్య నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. మన ఇంట్లో మళ్ళీ అందరం కలిసి సంతోషంగా ఉండాలనే మీ అబ్బాయి ఇదంతా చేశారు అంది. ఆనందంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తా కోడళ్లను లేవదీసి చెరొక పక్క నిలబెట్టుకున్నాను. నానమ్మ, నాన్న త్వరగా రండి అంటూ, ఆంటీ అలాగే ఉండండి అని చేతిలో ఉన్న కెమెరాతో పరిగెత్తుకొచ్చాడు అరవింద్ సంతోషంతో.
ఇదిగో వచ్చేసాం బాబు అంటూ ఎప్పుడూ లేని సంతోషంతో అన్నపూర్ణమ్మ కొడుకుతో సహా వచ్చి మా పక్క నిలబడ్డారు. స్టడీ ప్లీజ్ క్లిక్ అన్నాడు అరవింద్. అందరం నవ్వాము. అలాగే నవ్వుతూ ఉండండి, స్టడీ ప్లీజ్ క్లిక్ అని మరొక ఫోటో కూడా తీశాడు. నేను అన్నపూర్ణమ్మ గారి కాళ్ళకు నమస్కరించాను. నన్ను కావలించుకుందామే. అదే సమయంలో భారతి అన్నపూర్ణమ్మ గారి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి అత్తయ్య అంటూ బావురుమంది. చి పిచ్చిదానా లేవే అంటూ కోడల్ని ప్రేమగా లేవదీసి భారతి కళ్ళనీళ్లు తుడిచింది. థ్యాంక్ యూ ఆంటీ, పదండి అందరం కలిసి అలా సరదాగా వెళ్ళొద్దాం అంటూ అరవింద్ కారు వైపు నడిచాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.